ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను గడప గడపకు ప్రచారం చేస్తూ చేపట్టిన ప్రజా అంకిత యాత్ర రెండవ రోజు రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో రెండవ రోజు యాత్రలో ఎమ్మెల్యే కోరకంటి చందర్ పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమల్లో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదలను రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. 4.5 ఏళ్లలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి పనిచేశానన్నారు. బీఆర్ఎస్ పాలనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ బీజేపీ మాయమాటలు నమ్మవద్దని ఆయన నియోజకవర్గ ప్రజలను కోరారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ప్రతి ఇంటికి కూడా అందినటువంటి శుభ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో 5 ఏళ్ల కాలం ఎమ్మెల్యేగా ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి సేవలు చేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేసి పూర్తయిన సందర్భంగా ప్రజా అంకిత యాత్ర పేరిట జరగబోయేటువంటి ఎన్నికలలో ఇంటింటికి గడప గడపకు వెళ్ళి ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలను చేసినటువంటి పనులను వివరిస్తూ ఇంకా ఏమైనా అవసరాలుంటే, ఏమైనా పనులుంటే తప్పకుండా చేస్తామని చెప్పేసి భరోసా కల్పిస్తూ ప్రతి ఇంటికి ప్రతి గడపకు ఇలా ప్రజా అంకిత యాత్ర పేరిట బస్తీ నిద్ర పేరిట ఈ యొక్క కార్యాచరణలో ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన. కాంగ్రెస్ హయాంలో మాకు ఏమీ దొరకలేదు, పేదలను పట్టించుకోలేదు ఆ ప్రభుత్వాలు. ఇలా 10 ఏళ్లలోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా ఇంటింటికి సంక్షేమ పథకం అందించిండు. 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తున్నాడు, అదేవిధంగా కేసీఆర్ కిట్ ఇస్తూ ఉన్నాడు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నాడు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిండు అని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఇక్కడ కార్మిక వర్గం అంతా కూడా వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినారు అని చెప్పేసి గొప్పగా చెప్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఇక్కడ రేపు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది నల్లేరు మీద నడకనే. తప్పకుండా అత్యధికమైనటువంటి మంచి మెజారిటీతోని గెలవబోతున్నాం రామగుండం నియోజకవర్గంలో.